నమస్తే. మహీధర్స్ ప్లానెట్ లీఫ్ కి స్వాగతం, సుస్వాగతం. ఆది అంతం ఇదే కాలధర్మమని మన సనాతన ధర్మం చెబుతుంది. ఈ సృష్టిలో ప్రతి జీవి పుట్టుకకు ఒక కారణముంటే దాని మరణానికి ఒక కారణం తప్పనిసరిగా ఉంటుంది. ఈ కారణాలే ఈ సృష్టి సమతౌల్యతను నిరంతరం కాపాడుతున్నాయని మన వేదాలు పలుకుతున్నాయి. అవే వేదాలు, అవే ఆది అంతాలు జీవులకే కాకుండా కాలంతో ముడిపడి ఉన్న యుగాలకు ఉన్నాయని సవివరంగా తెలియజేశాయి. ప్రతి యుగారంభానికి ఒక కారణముండగా దాని అంతానికి కూడా ఒక కారణముంటుందని ఎంతో మంది మహాపురుషులు చెప్పారు. అలాగే ఈ కలియుగాంతానికి ముడిపడి ఉన్న కొన్ని ప్రధాన కారణాలను ఆ సృష్టికర్త ఏనాడో ఏర్పరచి ఉంచాడని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు ఆయన రచించిన కాలజ్ఞానంలో వివరంగా తెలియపరిచారు. బ్రహ్మంగారు భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాలలో రచించి భద్రపరిచారు. వీటినే కాలజ్ఞాన తత్వాలు అంటారు. ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన ముందే చెప్పారు. అటువంటి ముఖ్యమైన వాటిలో ఆ పరమేశ్వరుడు కొలువైన యాగంటి ఆలయం ఒకటి. ఆయన కాలజ్ఞానం ప్రకారం యుగాంతానికి ఆ లయకారుడు ప్రధాన సాక్షి కాగా నందీశ్వరుడే ప్రళయరుద్రుడిగా మారనున్నాడు. యాగంటి ఆలయానికి, ఆ ఆలయంలోని నందీశ్వరునికి కలియుగాంతానికి సంబంధం ఏమిటి, బ్రహ్మంగారు చెప్పిన ఆ ఆశ్చర్యకర విషయాలేమిటి అనే వివరాలు ఈ రోజుటి వీడియోలో తెలుసుకుందాం. బ్రహ్మంగారు నివసించిన కర్నూలు జిల్లాలోని బనగానపల్లికి 12 కిలోమీటర్ల దూరంలో అందమైన నల్లమల అడవుల మధ్య అత్యంత శోభాయమానంగా భాసిల్లుతున్న పరమ పుణ్యక్షేత్రం యాగంటి. ఈ ఆలయంలో ఆ పరమేశ్వరుడు లింగాకారంలో కాకుండా విగ్రహ రూపంలో ఉండడం విశేషం. స్థల పురాణం ప్రకారం ఈ ఆలయానికి కొన్ని వేల ఏళ్ల చరిత్ర ఉన్నట్లు శాసనాల ద్వారా మనందరికీ అవగతమవుతుంది. చరిత్ర ప్రకారం అగస్త్య మహాముని సకల లోకాలు సంచరిస్తున్న సమయంలో కొన్నేళ్ల పాటు ఈ ప్రాంతంలో నివసించారు. ఆయన యాగంటిలోనే ఒక ఆశ్రమం ఏర్పరచుకుని కొంతకాలం పాటు అక్కడే నివసించారు. ఆ సమయంలో అక్కడ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మించాలని సంకల్పించి ఆలయ నిర్మాణం ప్రారంభించారు. ఆ ఆలయంలో ప్రతిష్ఠించే స్వామివారి మూల విరాట్టుని స్వయంగా చెక్కాలని భావించి విగ్రహ రూపకల్పన ఆరంభించారు. ఆ సమయంలో అనుకోకుండా ఆయన చేతి బొటనవ్రేలుకి గాయమయ్యింది. దాంతో ఆయన సంకల్పంలో ఏదో లోపముందని తలచి విగ్రహ రూపకల్పన నిలిపివేశారు. కానీ అప్పటికే ఆలయ నిర్మాణం పూర్తి కాగా అక్కడ మరో దేవతామూర్తి విగ్రహం ప్రతిష్ఠించాలని తలచినంతనే ఆ ఆలయానికి కొంత దూరంలో స్వయంభూగా వెలసిన శ్రీ ఉమామహేశ్వర స్వామి విగ్రహం తీసుకువచ్చి యాగంటిలో ప్రతిష్ఠించారు. అగస్త్య మహాముని చెక్కిన వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని ఆలయానికి ప్రక్కనే ఉన్న కొండ గుహలో ప్రతిష్ఠించారు. నేటికి ఆ విగ్రహాన్ని మనం యాగంటి ఆలయానికి ప్రక్కనే ఉన్న కొండ గుహలో దర్శించవచ్చు. ఆ ఆలయానికి ముందు గల పుష్కరిణిని విశేషంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఆ పుష్కరిణిలోకి నీరు అక్కడున్న నంది నోటిలోంచి నిత్యం జాలువారుతూ ఉండటంతో పాటు ఏ కాలంలో అయినా అక్కడి నీటి మట్టం ఒకే విధంగా ఉంటుంది. ఆ నీటిలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయని, పూర్వం అగస్త్య మహాముని కూడా అక్కడ స్నానం చేసేవారని, అందువల్ల అందులో స్నానం చేస్తే సర్వరోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం. ఆ ఆలయంలోని మరో ముఖ్య విషయం మరియు ప్రధాన ఆకర్షణ స్వయంభువుగా వెలసిన బసవన్న విగ్రహం. అగస్త్య మహాముని ఆలయం నిర్మించిన కొన్ని రోజులకు ప్రధాన ఆలయం ముఖమండపానికి ఈశాన్య దిశలో నందీశ్వరుడు స్వయంభువుగా వెలిశాడు. ఆ బసవన్నే కలియుగాంతానికి ప్రధాన కారణమవుతాడని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వివరించారు. కలియుగాంతం సమీపించినప్పుడు కల్కి భగవానుడిని అనుసరించడానికి యాగంటి గుహల నుండి కొన్ని లక్షల గుర్రాలు వస్తాయి. యాగంటి బసవన్న పైకి లేచి రంకె వేస్తాడు. ఆ శబ్దం కొన్ని వేల మైళ్ల వరకు వినిపిస్తుంది. ఆ రంకె విన్న వారందరూ మరణిస్తారు. బసవన్న లేచి రంకె వేసే సమయానికి భూమండలం దాదాపు పాపులతో నిండి ఉంటుందని బ్రహ్మంగారు వివరించారు. అంతేకాదు, ఆ నందీశ్వరుడు రంకె వేసే సమయానికి ఒక పర్వతం అంత ఎత్తు పెరుగుతాడని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వివరించడం జరిగింది. ఆయన చెప్పినట్లే బసవన్న విగ్రహం కొద్ది కొద్దిగా పెరుగుతున్నట్లు స్వయంగా భారత పురావస్తు శాఖ వారు పరీక్షించి ధృవీకరించారు.
90 ఏళ్ల క్రితం బసవన్న చుట్టూ కట్టిన 4 స్తంభాల మండపం లోపల ప్రదక్షిణ చేసేంత ఖాళీ ఉండేది. అయితే ఇప్పుడక్కడ ప్రదక్షిణలు చేసేందుకు వీలు లేనంతగా నందీశ్వరుని విగ్రహం పెరిగిపోయింది. ఆ వింతకు కారణం మన ఆధునిక సైన్స్కు అంతు చిక్కకపోయినా బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని మాత్రం మరోసారి ధృవపరుస్తోంది. యాగంటిలోని మరో చెప్పుకోదగ్గ విశేషం అక్కడ కాకులు ఉండకపోవడం. దానికొక కథ ప్రాచుర్యంలో ఉంది. యాగంటి ఆలయ నిర్మాణం మొదలుపెట్టిన అగస్త్య మహాముని వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని చెక్కే సమయంలో తలెత్తిన లోపం వల్ల తన సంకల్పంలో లోపం ఎక్కడుందో తెలుసుకోవడానికి కఠోర తపస్సుకు ఉపక్రమించాడు. అయితే ఆ సమయంలో అక్కడ ఎక్కువగా ఉన్న కాకుల రొద వల్ల ఆయన తపస్సుకు భంగం వాటిల్లడంతో ఆయనకు కోపం వచ్చి ఆ ప్రాంతంలో కాకులు సంచరించరాదని శపించాడు. అందువల్లనే నేటికీ అక్కడ కాకులు కనబడవని అక్కడి వారు చెబుతున్నారు. కాకి శనీశ్వరుడి వాహనం గనుక శనీశ్వరుడు అక్కడికి ప్రవేశించలేడని ఒక నమ్మిక. ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి సమన్వయించుకుంటూ బ్రహ్మంగారు అప్పుడే చెప్పారనడం వినడం మనకు పరిపాటి. ఇక ఈ 2020వ సంవత్సరంలో జరుగుతున్న విషయాలకు వస్తే బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో 114వ పద్యంలో కోరంకి అనే జబ్బు గురించి ప్రస్తావించారు. అది భారతదేశానికి ఈశాన్య దిక్కున ఉన్న దేశంలో పుడుతుందని వ్రాశారు. భారతదేశానికి ఈశాన్య దిక్కున ఉన్నది చైనా. కోరంకి జబ్బుతో 1 కోటి మంది దాకా మృతి చెందుతారని అందులో వ్రాసి ఉంది. ఆ కోరంకి జబ్బే కరోనా వైరస్ అయితే ఇప్పుడు ప్రాణ నష్టం పెద్ద ఎత్తున జరగబోతోందా అనేది కాలమే నిర్ణయించాలి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం మరచిపోకండి. మీకు తెలుసుకోదలచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి.